సహాయంతో ఇంద్రజిత్తును వధించిన వృత్తాంతము రావణునికి అతని సచివులు తెలియచేశారు. ఈ వార్త వింటూనే రావణుడు స్పృహ కోల్పోయి తర్వాత ఎంతోసేపటికి కానీ తిరిగి స్పృహలోకి రాలేదు. తన ప్రియతముడైన వారసుని మరణమునకు రావణుడు ఎంతగానో విలపించాడు. క్రోధోన్మాద వివశుడై రావణుడు సీతను వధించి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమును ప్రకటిస్తున్నప్పుడు అతని మహోగ్ర రూపాన్ని చూసి రాక్షసులంతా భయంతో దాగి నిలిచారు. రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన దుర్భేద్యమైన కవచమును ధనుర్బాణంలో తమ్మన్నాడు. శత్రువును వ్యధకు గురి చేయడం కోసం ఇంద్రజిత్తు చేసిన గారడి నేను ఇప్పుడు యథార్థంగా చేస్తాను అంటూ రావణుడు ఉద్ఘోషించి భీషణంగా తన గడ్గంను దూసి అశోకవనానికి దూసుకు వెళ్ళగా అతని వెంట మండోదరి పరువులు సచివులు వెళ్ళారు.